నా పేరు దీపిక, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు. ఏదైతే ఎస్ఆర్ కాలేజ్లో అమ్మాయిపై లైంగికంగా దాడికి పాల్పడుతున్న బాటనీ సార్ ఉన్నారో వారిపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఆల్రెడీ వాళ్ళని కస్టడీలో తీసుకున్నామని పోలీసు వాళ్ళు చెప్పారు. కఠినంగా శిక్షించాలి. ఏదైతే ఎస్ఆర్ కాలేజ్ ఉందో ఇది గతంలో కూడా జరిగింది, ప్రస్తుతం కూడా అవే సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. అదేవిధంగా దీని గుర్తింపును రద్దు చేయాలని, అదేవిధంగా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని, ఏవైతే పోక్సో చట్టాలు ఉన్నాయో పకడ్బందీ చేయాలని, ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ దాడులకు పాల్పడుతున్నారో వీటి కారణాలు కూడా ఏందో తెలుసుకోవాలి పోలీస్ శాఖ వారు. అదేవిధంగా హాస్టల్స్ లో కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, ఖచ్చితంగా అమ్మాయిలకు అనేది ఖచ్చితంగా రక్షణ ఉండాలి. ఈ రోజు నామమాత్రంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ విధంగా కాకుండా వాటిని ఖచ్చితంగా పకడ్బందీగా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.